నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. ఎవ్రీ గ్రేట్ సొల్యూషన్ బిగిన్స్ విత్ ఎ ప్రామిస్. అండ్ ఇండియా ఎప్పటి నుంచో ఫేస్ చేస్తున్నటువంటి మేజర్ సమస్యకి, ప్రాబ్లంకి, ఇష్యూకి ఒక ప్రామిస్, ఒక సొల్యూషన్గా మారబోతుంది. ఆ ప్రామిస్ ఇథనాల్ E85. 2014 నుంచి ఇప్పటి వరకు పెట్రోల్ రేట్ అనేది డబల్ 2 రోజులకు ఒకసారి పెరుగుతూనే ఉంది. రీసెంట్ గా వచ్చినటువంటి వార్ పుణ్యమా అని ఆయిల్ ఇంపోర్ట్స్ కి దెబ్బ పడింది. ఇంకా పొల్యూషన్ తో ఇండియన్స్ ఊపిరి కూడా సరిగా పీల్చుకోలేకపోతున్నాము. పొల్యూషన్ బాధ ఎక్కువైపోతా ఉంది. వీటన్నిటికీ సొల్యూషన్ ఇథనాల్. యాక్చువల్లీ ఈ ఇథనాల్ ను ఎన్నో సంవత్సరాల నుంచి, సిన్స్ సో మెనీ ఇయర్స్, ఇండియన్ గవర్నమెంట్ జనాల్లోకి పుష్ చేస్తూ ఈ ప్రస్తావనని, ఈ చర్చని, ఈ డిస్కషన్ ని ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇన్స్టెంట్ గా వచ్చింది కాదు. ఇన్ఫాక్ట్ చాలా వ్యతిరేకత వచ్చినా కూడా లాస్ట్ ఇయర్ E20 పెట్రోల్ ని లాంచ్ చేశారు. కానీ ఇప్పుడు ఏకంగా E85 పెట్రోల్ ని లాంచ్ చేశారు ఇటీవల కాలంలో. E85 అంటే 85% ఇథనాల్, 15% పెట్రోల్. పెట్రోల్ కంటే చీపర్, క్లీనర్ అండ్ బెటర్ ఫర్ ఎన్విరాన్మెంట్. పొలిటీషియన్స్ దీన్ని ఫ్యూచర్ అంటున్నారు. ఆటో కంపెనీస్ E85కి తగ్గట్టుగా ఇంజన్స్ ని రీడిజైన్ చేయటం మొదలుపెట్టారు, చేస్తున్నారు. ఇంపోర్ట్ ఆయిల్ మీద మనకు ఉన్నటువంటి డిపెండెన్సీ తగ్గుతుంది. ఇండస్ట్రీ లీడర్స్ ప్రామిస్ చేస్తున్నారు. E85 ఈజ్ ద న్యూ రెవల్యూషన్. కానీ ప్రతి రెవల్యూషన్ కొత్త ప్రాబ్లమ్స్ ని క్రియేట్ చేస్తుంది. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఇంపోర్ట్ ఆయిల్ మీద డిపెండెన్సీ తగ్గాలని చెప్పి ఇథనాల్ మీద డిపెండెన్సీ పెరిగే అవకాశం ఉంది. ఆ పరిస్థితి వస్తుంది. మరి అంత మాసివ్ అమౌంట్ ఆఫ్ ఇథనాల్ ఎక్కడి నుంచి వస్తుంది? అంత పెద్ద ఎత్తున ఇథనాల్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇది ఒక క్వశ్చన్. ఇథనాల్ డిపెండెన్సీ వల్ల లాభం ఎవరికి, నష్టం ఎవరికి? ఎనర్జీ ఇండిపెండెన్స్ వైపు అడుగులు వేస్తున్న ఇండియా తెలియకుండానే పర్పస్ఫుల్ గా బిజినెస్ ఎంపైర్స్ మీద డిపెండ్ అవ్వబోతుందా? ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఈ రోజు ఈ వీడియోలో డీటెయిల్డ్ గా తెలుసుకునే ప్రయత్నం, వివరించే ప్రయత్నం చేస్తాను. జూన్ 5th, 2026 వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే. ఇండియన్ ఆయిల్ మినిస్టర్ హర్దీప్ సింగ్ ఢిల్లీలో పూసా రోడ్ లో ఒక ఇండియన్ అవుట్లెట్, అంటే ఒక పెట్రోల్ బంక్ కి రిబ్బన్ కట్ చేశాడన్నమాట. అఫ్ కోర్స్ రోజుకి 10 సంఖ్యలో పెట్రోల్ బంకులు ఓపెన్ అవుతూ ఉంటాయి. కానీ దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, ఈ పెట్రోల్ బంక్ ఓపెనింగ్ తో ఇండియా అఫీషియల్లీ E85 ఎరాలోకి ఎంటర్ అయింది. E85 పెట్రోల్ బంక్. జస్ట్ 1 year బ్యాక్ ఇండియన్ గవర్నమెంట్ E20 పెట్రోల్ ని ఇంట్రడ్యూస్ చేసిన విషయం మనం చూసాం. అంటే ఇష్టం ఉన్నా లేకపోయినా, మీ వెహికల్ కాంపాటబుల్ అయినా కాకపోయినా E20 పెట్రోల్ ని వాడాలి అని రూల్ తీసుకొని వచ్చింది. అందరూ వాడాల్సిందే E20. ఇప్పుడు E85 పెట్రోల్ ని లాంచ్ చేశారు గవర్నమెంట్. అఫ్ కోర్స్ E85 కంపల్సరీ కాదు. కానీ E85 లాంచ్ చేసిన తర్వాత అందరినీ అట్రాక్ట్ చేసిన విషయం దీని ప్రైస్. E85 పెట్రోల్ లీటర్ 82.12. ఢిల్లీ నార్మల్ గా E20 పెట్రోల్ కాస్ట్ 102.12 పర్ లీటర్. అంటే E20 పెట్రోల్ కంటే E85 పెట్రోల్ 20 రూపాయలు తక్కువ. ఈ 20 రూపాయల డిస్కౌంట్ కూడా గవర్నమెంట్ ఎందుకు ఇస్తుందో తెలుసా? క్రూడ్ ఆయిల్ మీద డిపెండెన్సీ తగ్గించటానికి. ఓన్లీ క్రూడ్ ఆయిల్ మీద డిపెండెన్సీ తగ్గించటానికి పాపం పెట్రోల్లో ఇథనాల్ పర్సెంటేజ్ ని పెంచుకుంటూ పోతున్నారన్నమాట. ఇది ఫ్యాక్ట్. సింపుల్ గా చెప్పాలంటే క్రూడ్ ఆయిల్ కి డొమెస్టిక్ ఆల్టర్నేటివ్ గా ఇథనాల్ ని ప్రమోట్ చేస్తున్నాం. ఇంకో మాటలో చెప్పాలంటే భాషలో అది యథార్థం. ఇప్పుడు ప్రమోట్ చేయటం ఏంటి? గత డెకేడ్ నుంచి 2014 నుంచి బీజేపీ పవర్ లోకి వచ్చినప్పటి నుంచి ఇథనాల్ బ్లెండింగ్ అనేది గ్రాడ్యువల్ గా స్లోగా పెరుగుతూ వస్తుంది. ఇది ఎక్కువ వినిపిస్తా వస్తుంది, ఎక్కువ ఫోకస్ అవుతా వస్తుంది. 2014 లో 1.53% ఉన్న ఇథనాల్ బ్లెండింగ్ 2024 కి 20% అయింది. గవర్నమెంట్ ఇథనాల్ ని ఎందుకు ఇంతలా పుష్ చేస్తుందో, దాని వెనకున్న డార్క్ ట్రూత్ ఏంటో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను రియలిస్టిక్ గా. E85 అన్ని వెహికల్స్ కి సెట్ అవ్వదు, అన్ని వెహికల్స్ కి సరిపోదు. ఇది ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాలా. న్యూ జనరేషన్ ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్స్ కి మాత్రమే హై ఇథనాల్ బ్లెండ్స్ ఉన్న ఫ్యూయల్ తో రన్ అవుతుంది. నాట్ ఆల్ వెహికల్స్. అది ప్రధానంగా. అందుకే ఇప్పుడు టయోటా ఇన్నోవా హై క్రాస్ ఫ్లెక్స్ వెహికల్, అట్లానే మారుతి సుజుకి వాళ్ళు ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్ ని ఇంట్రడ్యూస్ చేశారు ఇటీవల కాలంలో. లేటెస్ట్ టెక్నాలజీ డెవలప్మెంట్ అది.
పేపర్ మీద E85 ఒక పర్ఫెక్ట్ పాలసీయే. లెస్ పెట్రోల్ కన్జంప్షన్, లోయర్ ఫ్యూయల్ ప్రైసెస్, reduced dependency on imported oil, more depend on domestically produced ethanol, additional income for farmers, ట్రాన్స్పోర్టేషన్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఇవన్నీ చెప్పవచ్చు. కానీ ఇన్ని ఉన్నప్పుడు ఖచ్చితంగా అల్లుని నోట్లో ఏదో ఉంది అన్నట్టుగా మల్టిపుల్ ప్రాబ్లమ్స్కి ఒకే సొల్యూషన్ దొరికిందంటే ఖచ్చితంగా ఆ సొల్యూషన్ వెనక బయటకు రాని డార్క్ సీక్రెట్స్ కొన్ని ఉంటాయి. ఈ ఇథనాల్ బ్లెండింగ్ వెనక అటువంటి ఏమైనా ఉన్నాయా పరిశీలిద్దాం. వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ దిస్ E85 ఇథనాల్ బ్లెండింగ్ వెనక ఉన్న డార్క్ ట్రూత్ గురించి కొంత వివరణగా ఆలోచిద్దాం. మనం దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇన్ఫ్యాక్ట్ E20 పెట్రోల్ యూసేజ్ని ఇండియా 2030కి టార్గెట్గా పెట్టుకుంది యాక్చువల్లీ బిగినింగ్లో. కానీ 5 సంవత్సరాల ముందే టార్గెట్ని రీచ్ అయిపోయింది. ఇది విషయం వాస్తవం. కానీ E85 అనేది టోటల్లీ డిఫరెంట్. ఇట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్. దీంట్లో ఉండే ఇథనాల్ లెవెల్ని ఏ వెహికల్ పడితే ఆ వెహికల్ హ్యాండిల్ చేయలేదు, అది కంపాటబుల్ కాదు. E85తో రన్ అవ్వాలంటే ఇంజన్స్ కానీ, ఫ్యూయల్ పంప్స్ కానీ, హోసెస్ కానీ, సీల్స్ అన్నీ కూడా డిజైన్స్లో టోటల్ ఎంటైర్లీ డిఫరెంట్ సెట్ ఆఫ్ డిజైన్ హ్యాండిల్ చేసే విధంగా మాడిఫై అవ్వాలి. టెక్నాలజికల్ ఇంప్రూవైజేషన్, మాడిఫికేషన్స్ కావాలా. కొన్ని కంపెనీసు తమ ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్స్ని ఈ మధ్య కాలంలో సపరేట్గా డిఫరెంట్గా లాంచ్ చేస్తూ ఉన్నాయి. E85 అనేది జస్ట్ ఫ్యూయల్లో వచ్చిన మార్పు కాదు, మొత్తం ఆటోమొబైల్ ఎకో సిస్టంలో వచ్చినటువంటి మార్పుగా దీన్ని పరిగణించాలా. వెహికల్స్, పెట్రోల్ పంప్స్, సప్లై చైన్ పాలసీస్ అన్నిటినీ ఈ E85 మార్చబోతుంది అనేది ఫ్యాక్ట్. గవర్నమెంట్ టార్గెట్స్ 500 ఫ్లెక్స్ ఫ్యూయల్ స్టేషన్స్ బై ఇయర్ ఎండ్, అది 5000 2027 నాటికి 5000 ఫ్లెక్సీ ఫ్యూయల్ స్టేషన్స్ని ఏర్పాటు చేయాలని గవర్నమెంట్ టార్గెట్గా పెట్టుకుంది. అయితే ఎందుకు గవర్నమెంట్కి ఇథనాల్ మీద ఇంత ప్రేమ? ఈ ప్రేమకు గల కారణం ఏంటో గవర్నమెంట్ చెప్తా ఉంది. అయితే పాయింట్ నెంబర్ 1, ఇంపోర్ట్ రిడక్షన్. ఇండియా ఫారెన్ కంట్రీస్ నుంచి హ్యూజ్ పోర్షన్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుంటుంది. నంబర్ 2, ఇథనాల్ బ్లెండింగ్ వల్ల ఇంపోర్ట్ ఆయిల్ మీద డిపెండెన్సీ సహజంగా ఇండియాకి తగ్గుతుంది అని గవర్నమెంట్ ఫీల్ అవుతుంది, గవర్నమెంట్ చెప్తుంది. ఇన్ఫ్యాక్ట్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ప్రకారం ఇథనాల్ బ్లెండింగ్ వల్ల లాస్ట్ డెకేడ్లో 1.3 నుంచి 1.4 lakh crores ఫారెన్ ఎక్స్చేంజ్లో సేవ్ అయ్యింది అని చెప్పి ప్రభుత్వం వారు చెప్తున్న లెక్కలు. ఇక నెక్స్ట్ పాయింట్, గవర్నమెంట్ చెప్పే సింపుల్ లాజిక్ ఏంటంటే మీ వెహికల్లో ఇథనాల్ వాడటం ఎక్కువైతే మిడిల్ ఈస్ట్ నుంచి క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ అనేది తగ్గుతుంది. అఫ్కోర్స్ దిస్ ఇస్ ద ఈక్వేషన్. నెక్స్ట్ పాయింట్, క్లీన్ ఎయిర్, ప్యూర్ పెట్రోల్ బర్న్ అవటం వల్ల గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిలీజ్ అవుతాయి. కానీ అగ్రికల్చర్ వేస్ట్ నుంచి తయారు చేసిన ఈ 2G ఇథనాల్ వాడటం వల్ల గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్ అనేది 50% వరకు తగ్గుతుంది. లైఫ్ సైకిల్ స్టడీ వల్ల ఇది బయటకు వచ్చినటువంటి ఎకో సిస్టమ్ కరెక్ట్గా ఉంటుంది. ఎన్విరాన్మెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూలో గవర్నమెంట్ చెప్పే ఇంకొక మెయిన్ కారణం ఏంటంటే ఇథనాల్ యూజ్ చేయటం వల్ల ఫార్మర్స్కి లాభం వస్తుంది అని అంటున్నారు. ఎందుకంటే అక్కడి నుంచి ప్రొడక్షన్ చేస్తారు కాబట్టి. దానివల్ల రూరల్ ఎకానమీ పెరుగుతుందని చెప్పి గవర్నమెంట్ ఇచ్చిన డేటా ప్రకారం 2014 నుంచి ఇథనాల్ని యూజ్ చేయటం వల్ల ఇండియన్ ఫార్మర్స్కి 1 crore రెవెన్యూ వచ్చిందని చెప్పి ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి. వీరు వాడే పెట్రోల్ వల్ల ఒక రైతు బాగుపడుతున్నాడు అని అంటే అది మంచిదే, మనం కూడా సంతోషించవలసిందే గవర్నమెంట్ చెప్పిన డేటా ప్రకారం. ఈ కారణాలు విని మీకు చాలా గొప్పగా, మంచిగా, లాజికల్గా, టెక్నికల్గా రీజన్స్ ఉన్నాయి అని అనుకోవచ్చు. మీరు వాడే ఇథనాల్ బ్లెండింగ్ పెట్రోల్తో రైతులు బాగుపడుతున్నారు కాబట్టి సంతోషకరమైన వార్త. రెండోది ఎన్విరాన్మెంట్, క్లీన్ గ్రీన్ ఎన్విరాన్మెంట్, ఇట్స్ గుడ్. వెహికల్స్ ఇథనాల్ వాడితే వచ్చే లాభాలు ఏంటో చెప్పే గవర్నమెంట్ దానివల్ల వచ్చే నష్టాలని మాత్రం బయటికి చెప్పటం లేదు. ఇది ఇక్కడ అసలైన పాయింట్. ఇథనాల్కి పెట్రోల్ కంటే లోవర్ ఎనర్జీ కంటెంట్ ఉంటుంది, పెట్రోల్కి ఉన్నంత ఎనర్జీ కంటెంట్ ఉండదు. దీని అర్థం ఏంటంటే పెట్రోల్ ఇచ్చేంత ఎనర్జీ ఇథనాల్ ఇవ్వదు. సింపుల్గా మనకి అర్థమయ్యే విధంగా చెప్పాలి అని అంటే పెట్రోల్ ఇచ్చేటువంటి మన టెర్మినాలజీలో చెప్పాలంటే మైలేజ్ ఇథనాల్ ఇవ్వదు, దట్ ఈస్ ఫర్ షూర్.
అఫ్ కోర్స్ వెహికల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఇంజన్ని సరిగా ట్యూన్ చేస్తే ఇంజన్ ఎఫిషియన్సీ కొంతవరకు ఇంప్రూవ్ అవ్వవచ్చు, కానీ బట్ యావరేజ్ కానీ లాంగ్ టర్మ్లో కానీ ఇథనాల్ నుంచి ఎక్కువ మైలేజ్ రాదు వెన్ కంపేర్ విత్ పెట్రోల్. ఈ ఇథనాల్ అనేది హైడ్రోస్కోపిక్, అంటే ఇథనాలు వాటర్ని ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటుంది, వాటర్ని ఎక్కువగా, అంటే ఎయిర్లో ఉండేటువంటి మాయిశ్చర్ని కూడా ఇథనాల్ ఈజీగా అబ్జర్వ్ చేసుకునే లక్షణం, ఆ క్వాలిటీ క్యారెక్టరిస్టిక్స్ దానికి ఉన్నాయి. దీనివల్ల ఫ్యూయల్ సిస్టంలో తుప్పు పట్టి వెహికల్లో మెయింటెనెన్స్ లేదా కొన్ని పార్ట్స్ రస్ట్ పట్టేసి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. టెక్నికల్లీ మీ వెహికల్ కానీ ఇథనాల్ బ్లెండింగ్ ఫ్యూయల్ కానీ హ్యాండిల్ చేయలేని డిజైన్లో ఉంటే మాత్రం మీకు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. యాక్చువల్గా మనం ఆలోచించినట్టయితే BS6 వెహికల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఈ ఇథనాల్ని మైండ్లో పెట్టుకొని వెహికల్స్లో చాలా వరకు డిజైన్స్ని ఇథనాల్ ఫ్రెండ్లీగా కూడా అప్పట్లో కొంత మాడిఫికేషన్ చేశారు. కానీ ఎంత ఫ్రెండ్లీగా డిజైన్ చేసినా ఇథనాల్ వల్ల ఇంజన్స్ మీద ఎఫెక్ట్ ఉంటుంది అండ్ ఇంజన్స్ ఎఫిషియన్సీ కూడా ఖచ్చితంగా తగ్గుతుంది. ఇది టెక్నికల్ ఆస్పెక్ట్. ఇక E85 20 రూపాయలు తక్కువగా వస్తుంది, 100 రూపాయలు పెట్రోల్ 80 రూపాయలకి రావటం అంటే మామూలు విషయం కాదు. ఇందులో ఎకానమీ అంటే లాభం ఉంది అని కరెక్టే. E85తో లాభమే అంటారు. ఒక స్టడీస్ ప్రకారం ఏంటంటే E10 E20 వల్ల అరౌండ్ 7% మైలేజ్ తగ్గుతుంది. ఇది ఒక రకమైన ఒక యాంగిల్లో ఫ్యాక్ట్. అండ్ ప్యూర్ ఇథనాల్ అంటే ఈవన్తో 30% మైలేజ్ తగ్గుతుంది. లాజిక్ ప్రకారం చూసినట్టయితే E85 వల్ల 25% మైలేజ్ అనేది పెట్రోల్తో కంపేర్ చేస్తే తక్కువ వస్తుంది. పర్ కిలోమీటర్ పెట్రోల్ కాస్ట్ అనేది పెరుగుతుంది. మీ సేవింగ్స్ ఇక్కడ అంటే ఇది కన్జంప్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, రేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేస్తే సేమ్ అవుతుంది, పెద్ద ఫరక్ లేదు, ఫాయిదా లేదు అంటారు కదా, అట్లా అనమాట. E85 చీపే, కానీ మైలేజ్ అనేది రాదు కాబట్టి కన్జంప్షన్ ఎక్కువ వాడాలి కాబట్టి ఈ మ్యాటర్లో చూసుకున్నట్టయితే ఈ పెద్దగా డిఫరెన్స్ ఉండదు. కంపాటబుల్ కాకపోతే మాత్రం మీ వెహికల్ కి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. E100 కావాలంటున్నారు నితిన్ గడ్కరీ గారు. అంటే నితిన్ గడ్కరీ గారికి ఇథనాల్ అంటే ఈయనకి కొద్దిగా ఆప్యాయత, అనురాగం. ఎందుకు ఈయనకి ఇంత ఎఫెక్షన్ ఇథనాల్ అంటే అనేది ఒక్కసారి రియాలిటీ మనం ఆలోచిద్దాం పార్టీలకు అతీతంగా. 2 కంపెనీల పేర్లు చెప్తాను నేను. సియాన్ ఆర్గో ఇండస్ట్రీస్, మానస్ ఆర్గో ఇండస్ట్రీస్, 2 కంపెనీలు. ఈ 2 కంపెనీస్ చేసే మెయిన్ యాక్టివిటీ మీరు చెక్ చేసుకోండి, ఇథనాల్ ప్రొడక్షన్. ఈ 2 కంపెనీల మేనేజింగ్ డైరెక్టర్స్ మీరు చెక్ చేసుకోండి, నిఖిల్ గడ్కరీ, సారంగ్ గడ్కరీ. ఇప్పుడు అర్థమైందా ఈ నితిన్ గడ్కరీ గారికి ఇథనాల్ మీద ఉన్నటువంటి అభిమానం ఎందుకో? ఇది ఒక యాంగిల్ ఆఫ్ ద సబ్జెక్ట్ మాత్రమే నేను చెప్తున్నా. ఇంతకుముందు రియలిస్టిక్ ఎగ్జాంపుల్స్ సబ్జెక్ట్ కూడా వివరించా, ఇది వేరే రకంగా తీసుకోవద్దు. క్రూడ్ ఆయిల్ కోసం గల్ఫ్ కంట్రీస్ మీద డిపెండ్ అవ్వకూడదని చెప్పి ఇథనాల్ని ప్రమోట్ చేస్తున్నారు. అందులో వాస్తవం ఉంది, లేదని నేను అనట్లా, ఇది అదర్ సైడ్ ఆఫ్ ద ఫ్యాక్ట్. కానీ ఇథనాల్ మీద డిపెండెన్సీ తగ్గుతుంది అండ్ ఇథనాల్ ప్రొడక్షన్ జస్ట్ ఒక ఫ్యామిలీ చేతిలో ఉంది అనే పాయింట్ని ఇక్కడ ప్రస్తావించదలుచుకున్నా నేను. నితిన్ గడ్కరీ జస్ట్ పెట్రోల్తో ఆగటల్లా, మరి డీజిల్ని కూడా చెరుకు రసంతో కలపటానికి ఆయన ఒక రివల్యూషనరీ చేంజెస్ తీసుకురావటం కోసం ప్రయత్నం చేస్తున్నారు. డీజిల్లో ఇథనాల్ కలపటానికి కుదరట్లేదు కాబట్టి ఈ ఇథనాల్ నుంచి తయారు చేసే ఈసోగ్యూటనాల్ని డీజిల్లో కలపటానికి ఎక్స్పెరిమెంట్స్ జరుగుతూ ఉన్నాయని చెప్పి నితిన్ గడ్కరీ గారు పదే చెప్తా ఉన్నారు. గవర్నమెంట్ తీసుకొస్తున్నటువంటి E85 దీన్ని చాలామంది సెల్ఫిష్ అంటున్నారు. ఫ్యాక్ట్ ఏంటో ఒకసారి మనం పరిశీలించినట్టయితే ఫారిన్ ఎక్స్చేంజ్ అండ్ ఎనర్జీ సెక్యూరిటీ, పెట్రోల్తో ఇథనాల్ని బ్లెండ్ చేయటం వల్ల వేల కోట్ల ఫారిన్ కరెన్సీ సేవ్ అవుతుంది. అది ఫ్యాక్ట్, అందులో అనుమానమే లేదు. ప్రజెంట్ కంట్రీ తన ఆయిల్ రిక్వైర్మెంట్స్లో మేజర్ ఇంపోర్ట్స్ పైన డిపెండ్ అవుతున్నమాట వాస్తవం. దీనివల్ల ఇంటర్నేషనల్ మార్కెట్లో ఆయిల్ ప్రైసెస్ ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయి. దానికి తోడు అప్పుడప్పుడు ఈ ట్రంప్ ఊకే ఉండగా గెలుగుతూ ఉండటం వల్ల యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. మన కంట్రీ ఎకానమీ పైన ఇంపాక్ట్ పడుతుంది. ఇలాంటి టైంలో E85 లాంటి హై ఇథనాల్ బ్లెండెడ్ ఫ్యూయల్ యూసేజ్ పెరిగితే క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ అనేది కొంతగా తగ్గే అవకాశం ఉంది, లేదని అనట్లా. అప్పుడు ప్రపంచంలో ఎప్పుడు ఏ వార్ వచ్చినా కూడా, ఆయిల్ రేట్లు పెరిగినా కూడా
ఇండియా తట్టుకొని నిలబడటానికి గవర్నమెంట్ ఒక రెవల్యూషనరీ చేంజ్గా మనం చెప్పవచ్చు. పొలిటికల్ ఎకానమీ ఆఫ్ షుగర్, మన కంట్రీలో షుగర్ కేన్ని పండించే రైతులు ది మోస్ట్ ఇంపార్టెంట్ ఓట్ బ్యాంక్. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక స్టేట్స్లో లక్షల కుటుంబాలు ఈ షుగర్ కేన్ని పండిస్తున్నారు. ఇందులో కూడా రాజకీయ కోణం ఉందనేదే నేను ప్రయత్నం చేస్తున్నా. అలాగే షుగర్ మిల్ ఓనర్స్ పొలిటికల్ పార్టీలకి ఫండింగ్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ షుగర్ ఫ్యాక్టరీలకి ఈ ఇథనాల్ ప్రొడక్షన్ వల్ల ఇంకొక ఇన్కమ్ సోర్స్, కొద్దిగా లాభదాయకమైన వ్యవహారం. దీనివల్ల షుగర్ రేట్లు కంట్రోల్లో ఉంటాయి, అదొక యాంగిల్ ఉంది. రైతులకు చెల్లించాల్సిన ఈ కేన్ ఎరియర్స్ మేనేజ్మెంట్ చేయడానికి గవర్నమెంట్కి కొంత హెల్ప్ అవుతుంది, కొంత కంఫర్టబుల్గా ఉంటుంది. ఫ్యూచర్లో ఈ ఇథనాల్ పాలసీ అనేది సైలెంట్గా రూరల్ పాలిటిక్స్ని ఇంపాక్ట్ చేస్తుంది. అది రైతుల్ని కానీ, షుగర్ ఫ్యాక్టరీస్ని కానీ. ఇది ఎన్విరాన్మెంట్ రెవల్యూషన్ మాత్రమే కాదు, ఇది ఒక ఎలక్షన్ స్ట్రాటజీ కూడా అని ఇందులో నిగూఢమైన అర్థం ఉంది. ఒకటేంటంటే ఇమేజ్ మేనేజ్మెంట్. వరల్డ్ వైడ్గా క్లైమేట్ చేంజ్ అనేది మెయిన్ డిస్కషన్ పాయింట్గా మారింది ఇప్పుడు ప్రపంచంలో అన్ని చోట్ల. వరల్డ్ ఎన్విరాన్మెంట్ రోజున ఈ బ్రాండింగ్ అండ్ ఫ్లెక్సీ ఇటువంటి డిస్ప్లేలతో E85ని అనౌన్స్ చేయటం వల్ల గవర్నమెంట్ ఒక మెసేజ్ని అయితే అందరికీ ప్రజలకి ఇచ్చిన మాట వాస్తవం. అదే మేము క్లైమేట్ చేంజ్ ప్రాబ్లంని సీరియస్గా తీసుకుంటున్నాం అనే విషయాన్ని తెలియజేశారు. దీనివల్ల పెట్రోల్, డీజిల్ని లేదా వెహికల్ డిమాండ్ని ఇమ్మీడియట్గా తగ్గించకుండానే ఇంటర్నేషనల్గా ఒక గ్రేట్ లీడర్షిప్ ఇమేజ్ని బిల్డప్ చేసుకోవచ్చు ఇండియా. ఈ పాయింట్స్ని కలిపి మనం చూస్తే ఒక ప్లాన్ కనిపిస్తుంది. E85 పుష్ అనేది జస్ట్ ఎన్విరాన్మెంట్ కోసం తీసుకొచ్చిన పాలసీ మాత్రమే కాదు, ఇది ఒక ఫారిన్ ఎక్స్చేంజ్ స్ట్రాటజీ. ఇంటర్నేషనల్ మీటింగ్స్లో దీన్ని ఒక PR షీల్డ్గా ఇండియా వాడుకోవచ్చు. ఇది ఒక షుగర్ సెక్టార్ బెయిల్అవుట్ మెకానిజం కూడా చెప్పవచ్చు. దీన్ని సెల్ఫిష్ ఇంట్రెస్ట్ అనటం కంటే మల్టిపుల్ ఇంట్రెస్ట్ అనటం కరెక్ట్ బహుశా, మేబీ. నిజంగా ఎన్విరాన్మెంట్కి మంచిదేనా, దీని వెనక ఉన్న సీక్రెట్ ఏంటి అన్న విషయాలను పరిశీలించినట్టయితే, అగ్రికల్చర్ వేస్ట్ నుంచి గనక ఈ 2G ఇథనాల్ని పర్ఫెక్ట్గా తయారు చేస్తే అది గ్రీన్ హౌస్ ఎమిషన్స్ని బాగా తగ్గిస్తుంది. గవర్నమెంట్ లెక్కల ప్రకారం ఆల్రెడీ దీనివల్ల చాలా వరకు కార్బన్ డైఆక్సైడ్ CO2 పొల్యూషన్ అనేది తగ్గుతుంది అనేది సైంటిఫిక్గా చెప్తున్నటువంటి లెక్కలు. కానీ కాయనికి రెండో సైడ్ చూస్తే ఈ ఇథనాల్ తయారు చేయడానికి వాడేటువంటి షుగర్ కేన్ పండించడానికి కోట్ల లీటర్ల వాటర్ కావాలి. ఓన్లీ 1 లీటర్ విత్తనాల కోసమే వేల లీటర్ల వాటర్ని యూజ్ చేయాలి. ఇది ఒక పెద్ద ఛాలెంజ్. దీనివల్ల ఆల్రెడీ నీళ్లు లేక ఎండిపోతున్నటువంటి ప్లేసెస్లో ఉండే అండర్ గ్రౌండ్ వాటర్ అండ్ రివర్స్లో కంప్లీట్గా వాటర్ స్కేర్సిటీ ఏర్పడే అవకాశం ఉంది. ఇంకా ఫ్యూచర్లో ఇథనాల్ కోసం కార్న్, రైస్ లాంటి ఫుడ్ గ్రెయిన్స్ని వాడటం కనుక మొదలు పెడితే రేపు ఫుడ్ వర్సెస్ ఫ్యూయల్ అనే ఒక పెద్ద ఛాలెంజ్ని ఫేస్ చేసే ఒక పెద్ద ఛాలెంజ్ వచ్చే అవకాశం ఉంది. ఇవి కాకుండా ఈ ఇథనాల్ ప్లాంట్స్ నుండి వచ్చేటువంటి కెమికల్ వేస్ట్ని కనుక కరెక్ట్గా ట్రీట్ చేయకపోతే చాలా విలేజెస్లో పొల్యూట్ అయ్యే అవకాశం ఉంది. E85 ఫ్యూయల్ అనేది పెట్రోల్ కంటే కొంచెం బెటర్ ఏమో, కానీ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ, కానీ ఇది కంప్లీట్గా గిల్ట్ ఫ్రీ ఫ్యూయల్ అయితే మాత్రం అసలు కాదు. ఇది సింపుల్గా ఏం చేస్తుందంటే సిటీస్లో ఉండేటువంటి పొల్యూషన్ని, ప్రజెంట్ సిటీలో పొల్యూషన్ తగ్గిపోద్ది ఇథనాల్ రావటం వల్ల, కానీ విలేజెస్లో ఈ పొల్యూషన్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ వల్ల కంటికి కనిపించే పొల్యూషన్ తగ్గించి కంటికి కనిపించినటువంటి గ్రౌండ్ వాటర్ లాంటి ఛాలెంజ్, డేంజరస్ సిచ్యువేషన్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంది. E85 అనేది క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ని తగ్గించడానికి, రైతులకి కొంతవరకు అడిషనల్గా ఇన్కమ్ జనరేట్ అవడానికి తీసుకొచ్చినటువంటి ఒక చిన్న స్టెప్ అయితే అయి ఉండవచ్చు. కానీ అది ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్విరాన్మెంట్ ప్రాబ్లమ్స్ని మాయం చేసేటువంటి మ్యాజిక్ స్టిక్ అయితే కాదు. సిటీలో దీనివల్ల పొల్యూషన్ తగ్గుతుంది, కానీ విలేజెస్లో పెరిగే అవకాశం ఉంది అనేది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. సో ఏదేమైనా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్నటువంటి ఈ సస్టైనబిలిటీ ఇనిషియేటివ్, గ్రీన్ హౌస్ ఇనిషియేటివ్ కింద E85 రాబోయే రోజుల్లో ఎటువంటి రెవల్యూషన్కి తావునిస్తుంది,
దానివల్ల ఇండియాలో సిటీస్ పరిస్థితి, విలేజెస్ పరిస్థితి మెరుగవుతుందా, ఇంకేమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అనేది ముందు ముందు వేచి చూడాలా. ఇది ఒక రెవల్యూషనరీ చేంజెస్గా మనం చెప్పవచ్చు. మీరేమనుకుంటున్నారు? మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ నొక్కండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.